నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో తెలుగుదేశం పార్టీ గురించి జనసేన పార్టీ గురించి వాళ్ళు తొడలు కొట్టేస్తున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడారు. ఆయన మాటలు వినండి ఒకసారి. జనసేన తొడలు కొట్టుకుంటాం, టీడీపీ తొడలు కొట్టుకుంటాం. ఎవడే మీ ఫైట్ ఏంటయ్యా? అర్థం కాదు. మా డబ్బు, మా ట్యాక్స్ మీరు అడుక్కొచ్చారు మా దగ్గరికి. కరెక్ట్. మేము సేవ చేస్తాం. మీ ఇంటి నుంచి ఒక్క రూపాయి తీసుకురావట్లేదు. మీరు 10 కార్లు మీకు సెక్యూరిటీ ఉంటే నా డబ్బు అది. మీ బట్టలు మా డబ్బు. మీకు జీతాలు ఇస్తున్నాం. మా సొమ్ముని చూసుకోండి అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే పనులన్నీ కూడా, వాళ్ళు చేసే అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజల సొమ్ము నుంచే ఖర్చు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే పిచ్చోడు పాపం ఒకవేళ ప్రభుత్వం తాలూకా డబ్బు సరిపోకపోతే ఆయన సొంత డబ్బుల నుంచి, ఆయన సొంత నిధుల నుంచి ఆ పంచాయతీలో ఈ ప్లే గ్రౌండ్ అని, లేకపోతే ఈ పంచాయతీకి ఈ సదుపాయం అని, ఆ పంచాయతీకి ఆ సదుపాయం అని చెప్పి తన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. బట్ ఫైన్, అది మీకు తెలిసి ఉండకపోవచ్చు. సో ఆ విషయంలో నేను మిమ్మల్ని ఏం వ్యతిరేకించను. కానీ మార్చి 14, 2025 పవన్ కళ్యాణ్ గారు తొడగొట్టుకుంది ఆయన ప్రజల డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నందుకు కాదు సార్. వైసీపీ లాంటి ఒక అప్రజాస్వామ్యమైన పార్టీని తొక్కి, అప్రజాస్వామ్యమైన పార్టీని తొక్కడమే ప్రజాస్వామ్యం కాబట్టి నేను ఆ మాట అంటున్నాను. అంతేకాకుండా 2019లో అత్యంత దారుణంగా తన పార్టీ ఓడిపోయినా, తనంతట తానే ఓడిపోయినా నిలబడి తట్టుకుని మీతో వకీల్ సబ్ షూటింగ్ చేస్తూ పొద్దున పూట మీతో కోర్ట్ సీన్స్ తీసి రాత్రి వచ్చి అమరావతి రైతులతో నిలబడ్డారు. అలా నిలబడి గెలిచారు కాబట్టే తొడలు కొట్టారే తప్ప ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నందుకు కాదు. అండ్ మీరేమన్నారు? నా డబ్బు మిమ్మల్ని అడుక్కున్నారా? అసలు నువ్వెవడి పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వడానికి? ఆయన సొంత డబ్బుతో ఆ రైతులకు 5 కోట్లు, ఈ సైనికులకు 1 కోటి, లేకపోతే వీళ్ళకి 50 లక్షలు, వీళ్ళకి 10 లక్షలు, వీళ్ళకి 20 లక్షలు అంటూ దానాలు ధర్మాలు చేస్తూ ఆయన తన సొంత పార్టీని నిలబెట్టుకున్నాడు. ఆయన డూ యు నో వాట్ ఇట్ టేక్స్ టు రన్ అ పార్టీ? మీరు 2019లో ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోతే రెండోసారి కంటెస్ట్ చేయలేదు మీరు. అలాంటిది 151 సీట్లలో ఒక పార్టీ పోటీ చేసి 150 సీట్లలో ఓడిపోయి మళ్ళీ వైసీపీ లాంటి ఒక ఉన్మాద పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నిలబడ్డం అంటే చిన్న విషయం అనుకున్నారా మీరు? సో మీరు అలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ముందు మీకన్నా సిగ్గుండాలి అలా మాట్లాడాలి.